Hi viewers, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with the chapter called prepositions. You can go through the videos of SS Bhushan where I had dealt in detail the chapters on prepositions, especially simple preposition, compound preposition, double preposition, phrasal prepositions, etc. After after watching those videos, if you are not satisfied, you can come to this video also, a video on prepositions. What is meant by a preposition? Prepositions are used to describe the relation between the subject and the rest of the sentence. సబ్జెక్ట్కి ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ఇతర భాగానికి ఒక రిలేషన్ని, ఒక బాంధవ్యాన్ని తెలియజేసినటువంటి పదాన్నే మనం ప్రిపోజిషన్ అని చెప్పి మనం అంటాం. ఓకే, నౌ కమింగ్ టు ద prepositions. First one, of course there are a number of prepositions and let us go one by one in a systematic manner. On and in. On and in and at are the prepositions of time and place. వీటిని ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ అని చెప్పి అంటారు. ఇక్కడ రెండేసి ఎందుకు ఇలా నేను మీకు చెప్తున్నానంటే ఈ సాధారణంగా కంపారిజన్లో ఈజీగా ఉంటుందని, మీకు కూడా గుర్తుంటుందని చెప్పి ఆ తేడాను కూడా గమనించడానికే మీకు ఈ పీడిఎఫ్ మెటీరియల్తో ఇలా స్క్రీన్ రికార్డర్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వింటారని ఆశిస్తూ, ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ టైమ్, ఆన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేస్, డేట్స్ అండ్ స్పెషల్ అకేషన్స్. టైం విషయానికి వచ్చినట్లయితే ఆన్ అన్నటువంటిది డేస్కి, డేట్స్కి, స్పెషల్ అకేషన్స్కి కూడా మనం వాడుతాము. ఎగ్జాంపుల్, వెన్ విల్ యూ కమ్? ఆన్ వెన్స్డే అని అంటామా లేదా? ఆన్ వెన్స్డే, ఐ విల్ కమ్ ఆన్ వెన్స్డే. వెన్ ఈజ్ యువర్ మ్యారేజ్? మై మ్యారేజ్ ఈజ్ ఆన్ 12th June. ఆన్ 12th June. ఆన్ మై బ్రదర్స్ మ్యారేజ్. నువ్వు ఎందుకోసం ఈ సూట్ కుట్టించుకున్నావు? బికాస్ ఐ వాంట్ టు వేర్ ఇట్ ఆన్ మై బ్రదర్స్ మ్యారేజ్. ఆన్ అలా వాడుతాం. నెక్స్ట్, ఇన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇయర్స్, సీజన్స్, కంట్రీస్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద డే. ఇయర్స్కి వాడతాం, సీజన్స్కి వాడతాం, కంట్రీస్కి, పార్ట్స్ ఆఫ్ ద డే, ఒక దినము లేదా ఒక రోజులోని ఒక భాగానికి కూడాను మనం ఇన్ అన్నటువంటిది వాడతాం. ఎగ్జాంపుల్, ఇన్ 1994, when did NTR for the third time become a chief minister? In 1994. When did Chandrababu Naidu backstab NTR? In 1995. Okay. Next, seasons, in rainy season, in summer season, parts of the day, in the evening, in the morning అని చెప్పి మనం వాడుతాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పెయిర్కి వెళ్దాం. ఇన్ అండ్ ఎట్. The prepositions in and at indicate the place. In is used for cities, metropolises and countries. పెద్ద పెద్ద నగరాలకి, ఇంకా మెట్రో సిటీస్కి మరియు కంట్రీస్కి ఇన్ అనేది వాడుతాం. కిరణ్ లీవ్స్ ఇన్ ముంబై, మై బ్రదర్ లీవ్స్ ఇన్ హైదరాబాద్. ఎట్ ఈస్ యూజ్డ్ ఫర్ విలేజెస్, రూరల్ ఏరియాస్ అండ్ స్మాల్ టౌన్స్. చిన్న చిన్న వాటికి, అది గ్రామీణ ప్రాంతాలు అవ్వచ్చు, చిన్న చిన్న గ్రామాలు అవ్వచ్చు, టౌన్స్కి అనమాట వాడేది ఎట్. విజయ్ అరైవ్డ్ ఎట్ రాజం, సాయి తన్మయ్ అరైవ్డ్ ఎట్ పాలకొండ, పర్జన్య అరైవ్స్ ఎట్ బలగా అని చెప్పి మనం ఇలా చిన్న చిన్న ప్రదేశాలకైతే ఎట్ అనేది వాడుతాం. నెక్స్ట్, సిన్స్ అండ్ ఫర్. ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఒక కాల వ్యవధిని తెలియజేసేటప్పుడు వాడేది ఫర్. ఆ పీరియడ్ ఆఫ్ టైం అనేటప్పుడు ఇక్కడ మినీ డేస్ అవ్వచ్చు, ఫ్యూ అవర్స్ అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే. సరే, ఇది ఎలానో చూద్దాం. హీ లుక్డ్ డాష్ బస్ ఫర్ ఏ లాంగ్ టైమ్. హీ లుక్డ్ ఫర్ ద బస్ ఫర్ ఏ లాంగ్ టైమ్. తనకు కావాల్సిన బస్ కోసం చాలాసేపు. ఫర్, ఆ ఫర్ అనేటువంటి చాలాసేపు అనేటువంటిది గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలానే బుక్ అయిపోతుంటాం. కంటిన్యూస్గా 2-3 బస్సులు వెళ్ళిపోతుంటాయని అంటుంటాం, లేదంటే ఒక 2 గంటల వరకు ఏది ఉండదని. అలా సందర్భంలో హీ లుక్డ్ ఫర్ బస్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఫర్. హీ ఈట్స్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సాయి తన్మయ్ ఈట్స్ ఫర్ ఏ లాంగ్ టైమ్. గంటకో మీదకు లెక్క పెట్టిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఫర్ ఏ లాంగ్ టైం, అది అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, తినేవాడు ఉంటాడు కదా. ఫర్
దే డిస్కస్ ద మ్యాటర్ ఫర్ 3 hours. 3 గంటల కాలం ఆ అంశాలపైన చర్చించారు అనేటప్పుడు ఫర్ 3 hours ఫర్. ఓకే. నెక్స్ట్ సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం. అది పీరియడ్ ఆఫ్ టైం ఫర్, ఇది పాయింట్. అది కాల వ్యవధిని తెలియజేస్తుంది ఫర్, ఇది పర్టికులర్గా పలానా సమయం నుండి అని అర్థం వచ్చేటప్పుడు సిన్స్. We have been living here since 2001. Dash 2001, since 2001. Here we are mentioning a particular year. That year is called point of time. He is watching TV since 6 p.m. 6 p.m. 6 గంటల నుంచి వాడు చూస్తూనే ఉన్నాడు. అది ఒక పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఇక్కడ గమనిక. బిఫోర్ లాస్ట్ since must be used, before last since must be used, whereas before the last for must be used. లాస్ట్ అని వచ్చినట్లయితే సిన్స్ వాడాలంట, ద లాస్ట్ అని వచ్చేటప్పుడు ఫర్ వాడండి. ఈ గమనిక గుర్తుంటుంది అనుకుంటా. రైట్. రాజేష్ హ్యాస్ బీన్ స్టడీయింగ్ డాష్ ఎస్టర్డే సిన్స్ ఎస్టర్డే. అవర్ టీచర్ హ్యాస్ బీన్ సఫరింగ్ from fever dash last week, since last week. Our study hours have commenced dash this morning, since this morning. Priya has been absent for dash the last 10 days, for the last 10 days. Okay, the last అని వచ్చేటప్పుడు for అని వాడాలి. లాస్ట్కి ముందు ద అనే ఆర్టికల్ రానప్పుడేమో సిన్స్ మాత్రమే సరిపోతుంది. సిన్స్ ఈజ్ సఫిషియంట్ టు యూస్. నెక్స్ట్ వేణి ఆర్ నీలు స్టడీస్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ అవర్స్ ఎవ్రీడే. ఫర్ ఏ ఫ్యూ అవర్స్ అంటే ఇక్కడ మళ్ళీ పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఇందాక అదే ఎట్ ఇన్, ఈసారి మళ్ళీ చూడండి. ఎట్ అండ్ ఇన్ ఆర్ యూజ్డ్ ఫర్ స్మాల్ ఏరియాస్ ప్లేసెస్ అండ్ ఇన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లార్జ్ ఏరియాస్ ప్లేసెస్. చందు ఈజ్ వెయిటింగ్ డాష్ ద బస్ స్టాప్, ఎట్ ద బస్ స్టాప్. మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ డాష్ హైదరాబాద్, ఇన్ హైదరాబాద్. ఐ డిడ్ మై ఎంఏ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ, ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ ఓ చిన్న ప్రదేశం. లతా ఈ స్టడీయింగ్ ఎట్ జీజేసి ఇన్ పాతపట్నం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేటువంటిది చిన్న ప్రదేశం, దాని ముందు ఎట్ వాడాం. పాతపట్నం అనేది పెద్దది, సో దాని ముందు ఇన్ వాడాం. ఆ ముందు సెంటెన్స్ ఇలా కూడా చెప్పొచ్చు. ఐ డిడ్ మై ఎంఏ ఇన్ వైజాగ్. ఐ డిడ్ మై ఎంఏ ఎట్ ఏయు ఇన్ వైజాగ్. ఇప్పుడు తేడా అర్థమైంది కదా. ఎట్ అనేటువంటి చిన్న ప్లేస్ ముందు వాడాం, ఇన్ అనేటువంటి పెద్ద ప్లేస్ ముందు వాడాం. సో ఎట్ అనేటువంటి ఆంధ్ర యూనివర్సిటీ అనేది, ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ చేశాను అనేటప్పుడు ఐ డిడ్ మై ఎంఏ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ అన్నాం. ఆ ఏయు ఎక్కడ ఉంది అనేటప్పుడు ఇన్ వైజాగ్. ఐ డిడ్ మై ఎంఏ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ వైజాగ్. నెక్స్ట్ వన్ ద ప్రిపోజిషన్ ఇన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ బెడ్. ఇది ఒక మంచి యూసేజ్ చూడండి. ద ప్రిపోజిషన్ ఇన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ బెడ్. సాధారణంగా బెడ్కి ముందు ఏం వాడతాము అంటే ఆ యూసేజ్ తేడా. నాగమణి ఈజ్ డాష్ బెడ్ నౌ. నాగమణి ఈజ్ ఇన్ బెడ్ నౌ. ఇన్ బెడ్ అంటే ఆ పరుపు మధ్యలో చొరబడిపోయింది అని ఇక్కడ అర్థం కాదండి. అంటే ఇంకా పడుకుంది అని అర్థం, ఇంకా లేవలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వనమాట ఆవిడ ఇంటికి వెళ్ళావు, ఏమంటే నాగమణి పిలవండి ఒకసారో 2 సార్లు అని అన్నావు. సరేలా ఒకసారి అని పిలుస్తానని వెళ్ళింది వాళ్ళమ్మ. బయటకు వచ్చింది, బాబు షీ ఈజ్ ఇన్ బెడ్ నౌ. ఇన్ బెడ్ నౌ అంటే ఇంకా బొజ్జుంది, ఇంకా లేవలేదు. అప్పుడే ఇంత వేగం 8 గంటలకు లేవదు. ఆ గాడిద కూతురు 9కో 10కో లేస్తుంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్ పురుషోత్తం వాజ్ డాష్ బెడ్ టిల్ 7 o'clock. ఇన్ బెడ్ టిల్ 7 o'clock. నెక్స్ట్ వన్ వెన్ ఐ వెంట్ టు మీట్ కృష్ణ హీ హ్యాడ్ బీన్ ఇన్ బెడ్ సిన్స్ మార్నింగ్. డాష్ మార్నింగ్ ఇన్ బెడ్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి, మా టీచర్ మంచం పట్టారు అని ఒక యూసేజ్ ఉంది. బెడ్ రీడన్ కండిషన్లో ఉన్నాడు అని మనం చెప్తాం. అలాంటప్పుడు అవర్ టీచర్ ఈజ్ ఇన్ బెడ్ రీడన్ అని అనకూడదు, అవర్ టీచర్ ఈజ్ బెడ్ రీడన్ అంతే. అక్కడ అదే స్థితి లేదా కండిషన్ వర్డ్ వాడామనుకోండి, దెన్ వీ కెన్ యూజ్ అవర్ టీచర్ ఈజ్ ఇన్ బెడ్ రిడెన్ కండిషన్. మంచం పట్టే స్థితిలో ఉన్నారు అనేటప్పుడు ఇన్ బెడ్ రిడెన్ కండిషన్. మామూలుగా అయితే ఆయన ఎలా ఉన్నారు ఆ ముసలోడు లేదా టీచర్ అనేటప్పుడు ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ బెడ్ రిడెన్ అంటే ఆయన మంచం పట్టేశాడు అని అర్థం అనమాట. అదే నెక్స్ట్ వన్ సిట్ టేక్స్ ద ప్రిపోజిషన్ ఆన్ బిఫోర్ బెడ్. అయితే ఇక్కడ బెడ్ ముందు ఇన్ వాడమన్నారు కదండి అని అన్నాం, కానీ అదే యూసేజ్ చూడండి ఇక్కడ వేరే తేడా. సిట్ టేక్స్ ద ప్రిపోజిషన్ ఆన్ బిఫోర్ బెడ్.
బిఫోర్ అంటే సిట్ అన్నటువంటి వెర్బ్ ఫామ్ వచ్చినట్లయితే దాని ముందు అనమాట ఆన్ అన్నటువంటిది లేదా దాని తర్వాత అనమాట ఆన్ అన్నటువంటిది ఎలా వస్తుందో చూడండి. శ్రావణి ఈ సిట్టింగ్ డాష్ ద బెడ్. శ్రావణి ఈ సిట్టింగ్ ఆన్ ద బెడ్ అంటే సిట్ అనే వెర్బ్ ఫామ్ వాడేటప్పుడు మాత్రం ఆన్. మరి ఇక్కడ సిట్టింగ్ ఇన్ ద బెడ్ అని అనకూడదు, సిట్టింగ్ ఆన్ ద బెడ్. అదే శ్రావణి ఈజ్ ఇన్ ద బెడ్ అని అంటాము. ద బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ దేర్ బెడ్స్. మెడిటేషన్ చేసేటప్పుడు పరుపుల మీద కూర్చొని మెడిటేషన్ చేస్తారు. అంటే వీళ్ళంతవరకు ఎక్కువ మెడిటేషన్లో ఉంటారు అనుకోండి మన వాళ్ళు. ఎప్పుడూ కూడాను చక్కగా శవాసన స్థితి అంటే పడుకోవడమే కదా, కూర్చోవడం తక్కువే. నెక్స్ట్ వన్, 8th వన్. ఇన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ కేసెస్ ఎక్సెప్ట్ విత్ సిట్. మిగతా అన్ని సందర్భాల్లో ఇన్ వాడతాం, ఒక సిట్ అనే వర్డ్ వచ్చిన తర్వాత తప్ప, సిట్ అనే వర్డ్ వచ్చేటప్పుడు తప్ప. ఇన్ ఆల్ ద అదర్ కేసెస్ వీ కెన్ యూజ్ ఇన్. ఎగ్జాంపుల్స్, ద సెక్రటరీ ఈజ్ డాష్ ద చైర్. హీ ఈజ్ ఇన్ ద చైర్. ద సెక్రటరీ ఈజ్ ఇన్ ద చైర్ అంటే ఆయన కుర్చీలో ఉన్నాడు అని. రవి ఈజ్ ఇన్ హిస్ సీట్. రవి అనేవాడు తన సీట్లో తను ఉన్నాడు అని. నెక్స్ట్ వన్, బట్ ఇన్ ఈజ్ యూస్డ్ ఆఫ్టర్ సిట్ వెన్ ఇట్ మీన్స్ దట్ ఎ పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద వెహికల్స్. వెహికల్స్లో కూర్చున్నారు అని అర్థం వచ్చేటప్పుడు మాత్రం సిట్ తర్వాత ఇన్ అనేది వాడాలి. అంటే జ్యోతి ఈ సిట్టింగ్, మనం సిట్ తర్వాత ఇంత ఆన్ అన్నాం కదా అని జ్యోతి ఈ సిట్టింగ్ ఆన్ ద కార్ అంటామా? అంటే కారు మీదకి కూర్చుందా? కాదే. సో ఇలాంటి వెహికల్స్ అని వచ్చేటప్పుడు మాత్రం సిట్ తర్వాత ఇన్ వాడండి. ఈ తేడాలే మీరు గమనించాలి. ఎంతసేపు మన హై స్కూల్లో అనమాట, రాజు ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, హీ డైడ్ ఆఫ్ కాలరా. డైడ్ తర్వాత ఆఫ్ అనేది ఒకటే మనం అనుకుంటాం, అలానే సఫరింగ్ తర్వాత ఫ్రమ్ అని మాత్రమే అనుకుంటాం. ఇలాంటి తేడాలు చాలా ఉంటాయి, వినాలి. జ్యోతి ఈజ్ సిట్టింగ్ ఇన్ ద కార్. ద బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద బస్. నెక్స్ట్ వన్, సిన్స్ అండ్ ఫ్రమ్. సిన్స్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెంట్ అండ్ పాస్ట్ టెన్సెస్, బట్ ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. సిన్స్ అనేది ప్రెజెంట్ పాస్ట్ టెన్స్లో వాడితే ఫ్రమ్ మాత్రం అన్ని టెన్స్ల్లో కూడా వాడవచ్చు. She has been doing this work dash 2005. She has been doing this work since 2005. I have been teaching English since 2001. Since 2001. అదే ఫ్రమ్ చూడండి. We will write our exams dash March 1st week 2022. We will write our exams from March 1st week, from March 2nd week అని చెప్పి అక్కడికి యూసేజ్ కరెక్టే. అంటే అక్కడ చెప్పొచ్చేది ఏంటి? సిన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ అండ్ పాస్ట్ టెన్స్ అను, బట్ ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. వీ విల్ రైట్ అంటే అది ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ కదా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, బిట్వీన్ అండ్ అమంగ్. వెన్ డు వి యూజ్ బిట్వీన్ అండ్ వెన్ డు వి యూజ్ అమంగ్? బిట్వీన్ ఈజ్ యూజ్డ్ వెన్ వి టాక్ అబౌట్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్. ఇద్దరు మనుషుల గురించి లేదా రెండు వస్తువుల గురించి మనం చెప్పుకునేటప్పుడు బిట్వీన్ అనేది వాడుతాం. అదే ఇఫ్ వి టాక్ అబౌట్ మోర్ దాన్ టూ, దెన్ అమంగ్ ఈజ్ యూజ్డ్. ఇద్దరు కంటే ఎక్కువ మంది లేదా రెండు వస్తువుల కంటే ఎక్కువ అని మనం మాట్లాడేటప్పుడు అమంగ్ అన్నటువంటిది వాడుతాం. ఐ షేర్డ్ ఆల్ ద స్వీట్స్ అమంగ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ అందరికీ సర్దుకోమని లేదా అందరికీ కూడా నా స్వీట్స్ అని ఇచ్చేసాను. అమంగ్ అక్కడ మీరు గమనించాలి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ ఇట్ మైట్ బి 3 students or 4 students or 100 students. Here you have to understand that they are more than 2. When we use among, the implied meaning is that there are more than 2 students. Next one, Bhushan sits between Radha and Ravi. రాధాకి రవి మధ్యలో భూషణ్ కూర్చుంటాడు. సీతా సీట్స్ బిట్వీన్ రాధా అండ్ రవి. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు రాధా రవి, వాళ్ళిద్దరి మధ్యన మీరు కూర్చుంటాడు, ఈమె కూర్చుంటుంది అని చెప్పేటప్పుడు ఇక్కడ బిట్వీన్. దెర్ ఆర్ మెనీ క్లవర్ స్టూడెంట్స్ అమంగ్ ద సైన్స్ బ్యాచెస్ ఆర్ బ్యాచ్. సైన్స్ బ్యాచెస్ అనేవి 4-5 ఉన్నాయి, అందులో అనమాట చాలా మంది తెలివైన పిల్లలు ఉన్నారు. అమంగ్. సంబడి త్రూ ఏ స్టోన్ ఫ్రమ్ అమంగ్ ద క్రౌడ్. ఎవరో కానీ జనాల్లోంచి ఎవరు రాయిసిరారు, పరిపాలన సరిగ్గా లేకపోతే విసర్ రేంటి. సో ఇక్కడ అమంగ్ అనేటువంటిది వాడుతాం. నెక్స్ట్ వన్, ఇదే బిట్వీన్ చూడండి. ఇట్ ఈస్ యూస్డ్ బిట్వీన్ టూ టైమింగ్స్. బిట్వీన్ టూ టైమింగ్స్. టూ టైమింగ్స్ ఫ్రమ్ ఫాలోస్ టు ఇన్ మెన్షనింగ్ టైమింగ్స్. మళ్ళీ రెండు సమయాలు గురించి చెప్పేటప్పుడు ఫ్రమ్ తర్వాత ఏమొస్తుంది? టు. అదే బిట్వీన్ కూడా ఇలా వస్తుంది చూడండి. ద కాలేజ్ వర్క్స్ బిట్వీన్ 10 AM and 5 PM.
అండ్ అని వచ్చింది అంటే 10 గంటలు మరియు 5 గంటల మధ్యలో కళాశాల పనిచేస్తుంది అని చెప్పాలనుకునేటప్పుడు బిట్వీన్. అదే ద కాలేజ్ వర్క్స్ డాష్ 10 AM to 5 PM ఫ్రమ్ 10 AM to 5 PM. ఆ ముందుదేంటి? ద కాలేజ్ వర్క్స్ బిట్వీన్ 10 AM అండ్ 5 PM. ఈ సమయాల మధ్యన ఇది పనిచేస్తుంది. ఆ తర్వాత స్లాబ్ పడిపోద్ది అనేటట్టుగా వెంటనే ఆఫీసర్లు లేదా లెక్చరర్లు అందరూ కూడా పారిపోతారు అయిన తర్వాత. నెక్స్ట్ వన్, ఇన్ అండ్ ఇన్ టు. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ వి యూజ్ ఇన్ టు. ఇక్కడ మోషన్ అంటే విరేచనాలు కాదండి, కదలిక, ఒక మూమెంట్ ఉంది అని చెప్పేటప్పుడు ఇంటూ వాడతాం. అదే స్టిల్ పొజిషన్లో ఉంది అని చెప్పేటప్పుడు ఇన్ వాడతాం. వేర్ ఈస్ ద బఫెలో? ద బఫెలో ఈజ్ ఇన్ ద పాండ్. ద బఫెలో ఈజ్ ఇన్ దట్ రూమ్. ద క్యాట్ ఈజ్ ఇన్ దట్ రూమ్. పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్. పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్ అని చెప్పి వాడతాం. రైట్. నెక్స్ట్, హీ కేమ్ ఇన్ టు ద రూమ్. ఆ నడకతో ఆయన వచ్చాడని చెప్పేటప్పుడు అక్కడ ఇంటూ అన్నటువంటిది ఒక మూమెంట్ని తెలియజేస్తుంది. కేమ్. అలాంటి ఇంకొక ఎగ్జాంపుల్, హీ వాక్డ్ ఇన్ టు ద రూమ్. వాక్. దే జంప్డ్ ఇన్ టు ద రివర్. దే జంప్డ్. దే ప్లంజ్డ్, PLUNGED, ప్లంజ్డ్. దే డైవ్డ్, DIVED, డైవ్డ్ ఇన్ టు ద రివర్. ఇలా మూమెంట్ని తెలియజేసేటప్పుడు ఇంటూ, స్టిల్ పొజిషన్, నిలకడగా నిశ్చలంగా ఉందనేటప్పుడు ఇన్. నెక్స్ట్ వన్, బిసైడ్ అండ్ బిసైడ్స్ అని చెప్పేటప్పుడు ఎలా వాడతారో చూడండి. బిసైడ్. బిసైడ్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్, పక్కన అని అర్థం వచ్చేటప్పుడు బిసైడ్. బిసైడ్ మీన్స్ ఇన్ అడిషన్ టు. ఇన్ అడిషన్ టు వాట్ వీ హ్యావ్, మనకు ఉన్నదానికంటే అదనంగా అని అర్థం వచ్చేటప్పుడు బిసైడ్స్. పుట్ మై బ్యాగ్ బిసైడ్ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్ పక్కన నా బ్యాగ్ పెట్టు, నేను వెళ్ళి స్నానంకి వెళ్ళి వస్తాను అని చెప్పి మన రైల్వే స్టేషన్లో లేదా బస్ స్టాండ్లో ఎక్కడో ఏదో పని మీద వెళ్ళేటప్పుడు అంటాం కదా. సో బిసైడ్ యువర్ బ్యాగ్, పక్కన. హీ కెన్ స్పీక్ హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా మాట్లాడగలడు అని అనేటప్పుడు బిసైడ్స్. ఐ హ్యావ్ ఎ రెడ్డింగ్ పెన్ బిసైడ్స్ ఏ బ్లూ ఇంక్ పెన్. బ్లూ ఇంక్ పెన్తో పాటుగా రెడ్డింగ్ పెన్ కూడా ఉంది. నెక్స్ట్ వన్, విత్ అండ్ బై. విత్ ఎప్పుడు వాడతాం, బై ఎప్పుడు వాడతాం? విత్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ బై ఈజ్ యూజ్డ్ ఫర్ పర్సన్స్. వ్యక్తుల కోసం బై అనేది వాడతాం. ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్స్తో పని చేసామని చెప్పేటప్పుడు విత్ అనేది వాడతాం. ద ట్రీ వాజ్ కట్ విత్ అన్ యాక్స్. యాక్స్, గొడ్డలి. విత్ అన్ యాక్స్. ద ట్రీ వాజ్ కట్ బై హిమ్ విత్ అన్ యాక్స్. బై హిమ్. ఓకే, అతనిచే అంటే గొడ్డలతో కొట్టాడు. ఎవరితో అది కొట్టబడింది అనేటప్పుడు ఇది పాసివ్ వాయిస్లో వస్తుందండి, బై హిమ్. నెక్స్ట్, హీ కట్స్ ద యాపిల్ విత్ ఏ నైఫ్. హీ వాజ్ గివెన్ ఏ బుక్ బై హిమ్. బై అన్నటువంటిది మనిషి, ఇక్కడ హీ వాజ్ గివెన్ ఏ బుక్ బై. సో ఇక్కడ హీ కట్స్ ద యాపిల్ విత్ ఏ నైఫ్. ఓకే, ఆ ముందు సెంటెన్స్ కూడా రెండు వాడాం. ద ట్రీ వాజ్ కట్ బై హిమ్ విత్ అన్ యాక్స్. అలా గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ వన్, జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రిఫర్. వీటన్నింటి తర్వాత కూడాను ఆఫ్టర్ ఆల్ దీస్ యాడ్జెక్టివ్స్ యూ హ్యావ్ టు యూస్ టు. రైట్. అంటే సాధారణంగా ఈ యాడ్జెక్టివ్స్లో మనం కంపేర్ చేసేటప్పుడు భూషణ్ ఈజ్ టాలర్ దాన్ పర్జన్య, సాయి తన్మయ్ ఈజ్ షార్టర్ దాన్ పర్జన్య అని చెప్పి మనం అంటాం. అది కంపారిజన్లో వస్తుంది. ఆ అలవాటే మన చాలామంది ఆఫీసర్లు కూడా తప్పు చేస్తుంటారు. పెద్ద పెద్ద లెక్చరర్స్ కూడాను, లేదా ఇతర అంటే ఇంగ్లీష్ లెక్చరర్ కాని వాళ్ళు కూడా తప్పు చేస్తారు. ఇంగ్లీష్ లెక్చరర్స్ కూడా తప్పు చేస్తూ ఉంటారు. శ్రేయ ఈజ్ జూనియర్ దాన్ మీ. రాంగ్. శ్రేయ ఈజ్ జూనియర్ టు మీ. అవర్ ప్రిన్సిపల్ ఈజ్ సీనియర్ టు మీ, సుపీరియర్ టు మీ. ఓకే, అలా అన్నమాట అవి రావాలి. అలానే an attender is inferior to all other employees. Inferior, superior to, inferior to, junior to, senior to అని వాడాలి. అలానే ప్రిఫర్, నాకు టీ వద్దు కాఫీ కావాలి. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. కాఫీ టు టీ అని చెప్పి మనం వాడతాం. నెక్స్ట్ వన్, అంటే ఇక్కడ ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అంటే మనం సాధారణంగా అనమాట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏది వద్దు అంటున్నాడు, ఏది కావాలంటున్నాడు అని.
ఆ ముందుది కావాలి. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. అంతేగాని ఐ లైక్ కాఫీ దాన్ టీ అన్నటువంటి యూసేజ్ రాంగ్. నెక్స్ట్ ఇన్ అనేటువంటిది ఇంతకుముందు ఇదే ఇన్ గురించి చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ బిఫోర్ మంత్స్, ఇయర్స్ అండ్ సీజన్స్. ఓకే. సానియా అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ సమ్మర్. ఇన్ సమ్మర్. కిరణ్ విజిటెడ్ తిరుపతి ఇన్ మే. ఇన్ మే. సమ్మర్ సీజన్, మే మంత్. ఐ రోట్ మై ఎగ్జామినేషన్స్ ఇన్ 2009. ఇయర్. ఇక్కడ ఇయర్ 2009 ఇయర్. నెక్స్ట్ ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇది, జాగ్రత్తగా వినండి. ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ డేట్స్ అండ్ వీక్స్. ప్రియా కేమ్ ఆన్ సండే. ప్రియా కేమ్ ఆన్ సండే. అది ఒక వారము తాలూకా రోజు. ఆన్ సండే, ఆన్ మండే. చంద్రకళాస్ మ్యారేజ్ ఈజ్ ఆన్ 27th November. 27th November. డేట్స్ ముందు ఆన్. అయితే there is an important note here. When morning, afternoon, evening along with dates come in a sentence, then on must be used before morning, evening, afternoon, and off must be used before the dates. ఒకే సెంటెన్స్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని వస్తూ ఆ తర్వాత డేట్స్ కూడా వచ్చినట్లయితే ఈ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ముందు ఆన్ వాడాలి, డేట్స్ ముందు ఆఫ్ అన్నటువంటిది వాడాలి. అంటే అంతకుముందు ఏమనుకున్నాం? ప్రియా కేమ్ డాష్ సండే ఆన్ సండే. అదే సెంటెన్స్ ఇప్పుడు ఇలా చెప్పుకుందాం. ప్రియా కేమ్ డాష్ ద మార్నింగ్ డాష్ 13th September. ప్రియా కేమ్ ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 13th September. ఇంతకుముందు ఏమన్నాం? సండే ముందు ఆన్, డేట్ ముందు ఆన్. అంటే 27th November ముందు ఆన్, అలానే సండే ముందు ఆన్. కానీ ఇక్కడ డేట్ ముందు ఏం వాడాం? ఆఫ్. అలానే ఈసారి మార్నింగ్, ఈవినింగ్ వచ్చింది కాబట్టి ఆన్. రాధా కేమ్ ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 13th September. డాష్ ద మార్నింగ్ ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 13th September. ఈ రూల్ గుర్తుంచుకుంటారు కదా? అలానే నీ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? నీ ఐఐటి లేదా నీ ఏయూ ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు జరిగింది? ద ఎగ్జామ్ వాజ్ హెల్డ్ ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 5th March. మీరు ఎక్కడో స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తారు కానీ ఇలాంటి యూసేజ్ మీరు జాగ్రత్తగా 1-2 సార్లు అలవాటు చేసుకుంటే చాలమ్మా. మీరు ఎక్కడికి స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి 5,000 10,000 ఎవడికో 400 ఇచ్చి తగలెట్టవలసిన అవసరం లేదు. వెనెవర్ యూ వాచ్ ఏ వీడియో, you also must observe the usage of the teacher or the usage of the lecturer also. Okay? Next one, 20. Rule number 20. We have to use by before vehicles and on before foot. F-O-O-T, foot. Shankar came to the college dash foot, on foot. Nelimarla students come to the college by bus. By bus. ఏదైనా వెహికల్, బై బైసైకిల్, బై బస్, బై ఆటో రిక్షా. వెహికల్స్తో వచ్చామని చెప్పేటప్పుడు బై, కాలినడకన వచ్చామని చెప్పేటప్పుడు ఆన్. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ ఏమంటారు, ఈ డిఎస్సి ఎగ్జామినేషన్స్ లాంటి వాటికి అప్పుడప్పుడు శిక్షణ ఇచ్చేటప్పుడు కూడా ఇలాంటివి పెద్దవాళ్ళు కూడా అడుగుతుంటారు. ఆన్ ఫుట్ అంటే మరి ఒక పాదమే, ఒక పాదంతో వెళ్ళాడా వాడు కాలేజ్కి అని. ఇక్కడ ఆన్ ఫుట్ అంటే ఇక్కడ కాలినడకన అని. మరి తెలుగులో కూడా అలానే కాలి అంటాం. కాలినడక అంటే ఒక్క కాలుతో వెళ్తాడు ఏంటి వాడు? కాదు, 2 కాలు అయినప్పటికీ కూడాను కాలినడకన వెళ్ళాడు అని అర్థం స్ఫురించడానికై మనం వాడవలసింది ఆన్. శంకర్ కేమ్ టు ద కాలేజ్ ఆన్ ఫుట్. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ గెట్ వి యూజ్ ఇన్ ఆర్ ఇన్ టు. గెట్ తర్వాత మనం ఇన్ కానీ ఇన్ టు కానీ వాడుతాము. ఐ ఆస్క్డ్ హేమలత టు గెట్ డాష్ మై కార్, టు గెట్ ఇన్ టు మై కార్, టు గెట్ ఇన్ మై కార్. బోత్ ఆర్ రైట్. టు గెట్ ఇన్ మై కార్ అంటే నేను అలా వెళ్ళిపోతూ ఉన్నాను, హేమలత అందంగా ఉంది, దా కారు ఎక్కుతావా అన్నాను. అనేటప్పుడేమో ఆవిడ వచ్చేస్తుందా లేదు తర్వాత మాటగా నేనేమన్నాను? ఐ ఆస్క్డ్ హేమలత టు గెట్ ఇన్ టు మై కార్ ఆర్ ఇన్ మై కార్. బోత్ ఆర్ రైట్. మే ఐ గెట్ ఇన్ టు యువర్ జీప్, మే ఐ గెట్ ఇన్ టు యువర్ వెహికల్. సో ఇక్కడ ఇన్ టు అన్నట్టు ఇన్ కరెక్ట్ అండ్ ఇన్ టు ఆల్సో ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇంతకు ముందు ఎక్కడో మనం చెప్పుకున్నాం ఇన్ టు గురించి. ఇక్కడ కూడా ఒక యూసేజ్ ఉంచుకోండి. అపాన్ అండ్ ఆన్. Upon is used for movement and on is used for still position, to mention still position. అంటే స్టాటిక్గా ఉంది అని చెప్పేటప్పుడు ఆన్, డైనమిక్గా ఉంది అని చెప్పేటప్పుడు అపాన్ అన్నటువంటిది వాడచ్చు. ద క్యాట్ జంప్డ్ డాష్ ద వాల్, అపాన్ ద వాల్.
The book is dash the table, on the table. Before exact time we use at. ఖచ్చితమైన సమయం ముందు వాడవలసింది ఏంటంటే at. Somu goes to college dash 9 a.m. at 9 a.m. Our prayer starts at dash our prayer starts at 9:35 a.m. at 9:35. Next one. Along. హారిజంటల్ ఆర్ ప్యారలల్ మూమెంట్, సమాంతరమైనటువంటిది అని అర్థం వచ్చేటప్పుడు ఎలాంగ్. అక్రాస్ అని అంటే అడ్డంగా, ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పేటప్పుడు అనమాట అక్రాస్. సుమతి ర్యాన్ ఎలాంగ్ ద రోడ్ టు క్యాచ్ ద బస్. ఆ బస్సు అందుకోవడానికి సుమతి ఏమో ఆ రోడ్డుకి ప్యారలల్గా వెళ్ళిందని అర్థం. అంటే బస్సు అందుకోవాలంటే బస్సు ఏ డైరెక్షన్ వెళ్తుందో ఆ డైరెక్షన్లో వెళ్ళాలి, కానీ బస్సుకి అడ్డంగా వెళ్తే దాని టైర్ కింద పడి చేస్తుంది గాడిద కూతురు. So, Sumati ran along the road to catch the bus. Babu met with an accident when he was running across the road. ఇదిగో చూడండి, వాడు ఏమయ్యాడు, ఆ రోడ్డుకి అడ్డంగా పరిగెత్తాడు, చచ్చిపోయాడు లేదా యాక్సిడెంట్కి గురయ్యాడు. బాబు met with an accident when he was running across the road. నెక్స్ట్, ఏదైనా ఒక విషయం ఒక మనిషితో ఒక అంగీకారానికి వచ్చామనేటప్పుడు విత్ అంటాం. అగ్రీ విత్ అ పర్సన్. ఐ అగ్రీ విత్ సాయి కుమార్. ఐ అగ్రీ టు ఏ ప్రపోజల్. ఒక ప్రపోజల్ పెట్టావు నువ్వు, ఏమని, 5 గంటలకి కాదు 6 గంటలకి వెళ్దాం పార్టీకి అని. సో ఐ అగ్రీడ్ టు ద ప్రపోజల్ ఆఫ్ వేణు. నెక్స్ట్, అగ్రీ ఆన్ సంథింగ్. మళ్ళీ చూడండి, ఒక మనిషితో ఒక ఒప్పందంకి వచ్చేటప్పుడు అగ్రీ విత్, ఒక ప్రపోజల్ అయితే అగ్రీ టు, ఏదైనా ఒక విషయం పైన అయితే అగ్రీడ్ ఆన్ లేదా అగ్రీ ఆన్. నాగమణి అగ్రీడ్ విత్ మీ ఆన్ వెకేటింగ్ ద హౌస్. ఓకే, ఇల్లు ఖాళీ చేసిన విషయమై నాతో అంగీకారానికి వచ్చింది, లేకపోతే అది ఒక్కదే ఉంటుంది మరి ఇంట్లో. రజనీ అగ్రీడ్ టు రామూస్ మ్యారేజ్ ప్రపోజల్. రాముగడు ప్రపోజ్ చేశాడు, రజనీ ఒప్పుకుంది. వాడు నచ్చి ఉంటాడు, వాడికి డబ్బు ఉండి ఉంటుంది, గట్టిగా ఒప్పుకుంది, లేకపోతే ఒప్పుకుంటుందా మన రజనీ. నెక్స్ట్ వన్, కిరణ్ అగ్రీడ్ డాష్ పేయింగ్ ద ఫీ ఆన్ పేయింగ్ ద ఫీ. ఆన్ పేయింగ్ ద ఫీ ఇది ఒక అంశం, అంటే సంథింగ్, అగ్రీయింగ్ ఆన్ సంథింగ్ అన్నాం కదా. ఈ ఫీజు కట్టడం విషయంలో కిరణ్ ఒప్పుకున్నాడు. కిరణ్ అగ్రీడ్ ఆన్ పేయింగ్ ద ఫీ కదా. బహుశా ఈడు కూడా జెంట్స్ది అయితే కట్టి ఉన్నాడు, అది ఎవరో అమ్మాయి కట్టమని ఉంటుంది, కడుతున్నాడు ఈ కిరణ్ గారు. నెక్స్ట్ వన్, డైడ్. 26 వన్ డై. డై తర్వాత సాధారణంగా చూడండి ఎన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. మనకు తెలిసేదంతా కూడా ఆఫ్ ఒకటే. డైడ్ ఆఫ్, బాబు డైడ్ ఆఫ్ మలేరియా, రామోజీ డైడ్ ఆఫ్ స్నేక్ బైట్, రాధాకృష్ణ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ అని మనం అంటాం, కానీ అవన్నీ కూడా రైటే, డైడ్ ఆఫ్ వరకు. అదే రామోజీ గాయాలతో చచ్చిపోయాడని చెప్పాలి, అప్పుడు ఎలా చెప్తావు? రామోజీ డైడ్ ఆఫ్ వూండ్స్ అంటామా? నో, రామోజీ డైడ్ విత్ వూండ్స్ ఆర్ రామోజీ డైడ్ ఫ్రమ్ వూండ్స్, బోత్ ఆర్ రైట్. నెక్స్ట్, బాబు డైడ్ ఫ్రమ్ ఫెటీగ్. ఫెటీగ్ అంటే అలసి సొలసి ఎండ దెబ్బ ఏదో తగిలి పూర్తిగా అలసిపోయి చచ్చిపోవడం అనమాట. డైడ్ ఫ్రమ్ ఫెటీగ్. డైడ్ తర్వాత ఇక్కడ ఏం వాడాం? ఫ్రమ్. ఇందులో దెబ్బలతో అనేటప్పుడు ఏం వాడాం? విత్ ఆర్ ఫ్రమ్. నెక్స్ట్, ఎవరి కోసమో ఒక గొప్ప కార్యం కోసం ప్రాణాలు వదిలేసావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చైతన్య డైడ్ ఫర్ సమంత. ఆడి పిల్లం కోసం వాడు చచ్చిపోయాడు, అంటే వాస్తవానికి అనమాట ఎవరు చచ్చిపోరాలను ఇంకొకరి కోసం, కానీ ఆడి పిల్లం కదా అందుకని చచ్చిపోయాడు అనుకుందాం. సో డైడ్ ఫర్ హిజ్ వైఫ్ అని చెప్పి వాడుతాం. అదే పలానా వయసులో చనిపోయాడు అని చెప్పాలి. జాన్ కిట్స్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 27. ఎట్ అనేటువంటిది పలానా వయసులో అని చెప్పి. వైఎస్ఆర్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 అని చెప్పి మనం వాడుతాం. డైడ్. నెక్స్ట్, ఒక యాక్సిడెంట్లో ఒక మనిషి చనిపోయాడు అని చెప్పాలి, అప్పుడు చెప్పవలసింది ఇది. కత్తి మహేష్ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్. ఇన్ అన్ యాక్సిడెంట్ అని చెప్పి వాడుతాము. హరికృష్ణ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్. నెక్స్ట్ వన్, ద థీఫ్ డైడ్ విత్ వూండ్స్. పోలీసులు కొట్టిన దెబ్బలకు బహుశా చచ్చి ఉంటాడు వీడు. ద థీఫ్ డైడ్ విత్ వూండ్స్. ద ఓల్డ్ మ్యాన్ డైడ్ ఫ్రమ్ ఫెటీగ్. గాంధీ డైడ్ ఫర్ హిస్ కంట్రీ. కీట్స్ డైడ్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. ఓకే,
వెంకట్ ఆర్ వేణు డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్. గుర్తుంటాయి కదా. ఓకే, అదేవిధంగా డై తర్వాత ఆఫ్ అని ఒకటే కాదు కదా, కాంటెక్స్ట్ అనేది ముఖ్యమని గుర్తుంచుకోండి. సఫర్ తర్వాత వాడవలసింది ఏంటి? ఫ్రమ్. అక్కడ మాత్రం ఒకటే, హీ ఈజ్ సఫరింగ్ ఆర్ హీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ బ్రింగ్ అప్ ఆర్ రేర్. బ్రింగ్ అప్ అంటే పెంపకము, పెంచుట. మై గ్రాండ్ మదర్ బ్రాట్ మీ అప్ ఇన్ మై చైల్డ్హుడ్. ఇక్కడ మనకి ఎగ్జామ్లు ఎలా ఇస్తారండి అంటే మై గ్రాండ్ మదర్ బ్రాట్ మీ డాష్ ఇన్ మై చైల్డ్హుడ్, అప్పుడు ఇక్కడ అప్ పెట్టాలి, బ్రాట్ మీ ఇన్ కాదు. నెక్స్ట్ బ్రింగ్ ఇవన్నీ ఇక్కడ నుండి వచ్చినవన్నీ కూడా ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటారు వీటిని. బ్రింగ్ అవుట్. బ్రింగ్ అవుట్ అంటే అర్థం పబ్లిష్ ఆర్ బ్రింగ్ ఇన్ టు లైమ్ లైట్, వెలుగులోకి తేవడం. ఎస్ఎస్ భూషణ్ బ్రాట్ అవుట్ 4 books. ఎస్ఎస్ భూషణ్ 4 పుస్తకాలు ఇప్పటికి రిలీజ్ చేశారు. 4, 5. I released actually 5 books. DSC English Grammar, Semester 1, Semester 2, Semester 3, and again Semester 1 in 2021. Next, bring down. Bring down ante reduce. Manmohan promised to bring down the prices. తగ్గించడం, reduce. ఇక్కడ bring down అంటే పట్టి కిందకి వేలాడడం అని కాదండి, తగ్గించడం. నెక్స్ట్ bring about అంటే ఒక కారకుడు అవడం. అక్బర్ brought out many changes. చాలా మార్పులు తీసుకొచ్చాడు వాడి పరిపాలనలో అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ గివ్ అప్ అంటే పూర్తిగా వదిలేయటం. లీవ్ ఫర్ ఎవర్, పూర్తిగా ఎప్పటికీ వదిలేయడం. ఉదాహరణకు ఒక ఆయనకి బాగా సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉంది, అప్పుడు ఇలా అంటాం మనం ఏమని, జోగారావు గేవ్ అప్ స్మోకింగ్, వదిలేశాడు, పొగ త్రాగుట మానేశాడు. గివ్ అవే అంటే డొనేట్, పూర్తిగా దానం చేయటం. మధు గేవ్ అవే ఆల్ హిజ్ ప్రాపర్టీ. మధు ఏమో ప్రాపర్టీ మొత్తం ఇచ్చేసాడు, అనాథ శరణాలయం, మంచోడు. గివ్ ఇన్ ఆర్ సరెండర్ ఆర్ ఈల్డ్. టిప్పు సుల్తాన్ గేవ్ ఇన్ ఎట్ లాస్ట్. గేవ్ ఇన్ అంటే అక్కడ ఏదో ఇచ్చాడని కాదు, ఎనిమికి ఇచ్చాడని కాదు. టిప్పు సుల్తాన్ గేవ్ ఇన్ ఎట్ లాస్ట్ ది ఎనిమి అంటే ఎనిమికి చివరికి లొంగిపోయాడు. గేవ్ ఇన్ అక్కడ ఇవ్వటము కాదు, తలొగ్గుట, లొంగిపోవుట. నెక్స్ట్ గివ్ అవుట్ అంటే డిస్ట్రిబ్యూట్. రాజు గేవ్ అవుట్ బిస్కెట్స్ టు హిజ్ ఫ్రెండ్స్ అంటే బయటికి వెళ్ళి ఇవ్వడం అని కూడా అనుకుంటాం మనం, కాదు. గేవ్ అవుట్ అంటే డిస్ట్రిబ్యూటెడ్. రాజు గేవ్ అవుట్ బిస్కెట్స్, రాజు డిస్ట్రిబ్యూటెడ్ బిస్కెట్స్ టు హిజ్ ఫ్రెండ్స్ అని అర్థం. నెక్స్ట్ అంటే ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ కాబట్టి అక్కడ గివ్ తర్వాత అవుట్ వస్తే ఏమర్థం, గివ్ తర్వాత ఇన్ వస్తే ఏంటి, గివ్ తర్వాత అవే వస్తే ఏంటి, గివ్ తర్వాత అప్ వస్తే ఏంటి అన్నటువంటి తెలుసుకోవాలి మరి. పుట్ ఆన్ అంటే ధరించుట, వేర్, WEAR వేర్. శంకర్ పుట్ ఆన్ హిస్ న్యూ డ్రెస్, వాడు వేసుకున్నాడు బట్టలు. శంకర్ పుట్స్ ఆన్ ఆర్ పుట్ ఆన్ హిస్ న్యూ డ్రెస్. పాస్ట్ టెన్స్ అయితే పుట్, ప్రెజెంట్ టెన్స్ అయితే పుట్స్. పుట్ ఆఫ్, OFF ఆఫ్ అంటే పోస్ట్ పాన్. రమేష్ పుట్ ఆఫ్ హిస్ తిరుపతి టూర్. TOR టూరు కాదు, అకార్డింగ్ టు ఫోనెటిక్స్ ఇట్ మస్ట్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ టూర్. రమేష్ పుట్ ఆఫ్ హిస్ తిరుపతి టూర్ అంటే వాయిదా వేసుకున్నాడు. తిరుపతిలో కరోనా ఎక్కువ ఉంది కదా, అందుకని వాయిదా వేసుకున్నాడు. పుట్ అవుట్ అంటే ఎక్స్టింగ్విష్ అంటే ఆర్పివేయటం. ఓకే, ద ఫైర్ బ్రిగేడ్ పుట్ అవుట్ ద ఫైర్. ఫైర్ బ్రిగేడ్ అంటే మా టైంలో, మా పాతకాలంలో గంటల లారీ అని అనేవాళ్ళు. టంగడంగడంగడం కొట్టుకుంటూ వచ్చేది. ఎక్కడ ఇల్లు కాలిపోతుందంటే ఫోన్ చేస్తే ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ దూరం నుంచి వచ్చేది. అప్పుడు గిళ్ళన్నీ కాలిపోయేవి, బూడిద ఉండేది. ఆ బూడిద మీద అనమాట నీళ్ళు పోసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు మరి ఇంకెవడు గంట కొట్టేవాడు కాదు, ఎందుకంటే అప్పుడు ఈ గంట కొట్టినవాడు ఒక పోలీస్ వేరేగా ఉండేవాడు ఆ ఫైర్ సిబ్బందిలో. ఆడు గంట అక్కడ నుండి 10 కిలోమీటర్లు కొట్టి 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 ఇక్కడికి వచ్చేటప్పుడు కలిసిపోయి పక్కన కూర్చుండేవాడు. ఆ మిగతా సిబ్బంది ఒక 2-3 అనమాట, పాపం ఈ పైపులన్నీ వేసి నీళ్ళు పోసేవాళ్ళు. అంటే అప్పుడు ఈ సైరన్ లాంటివి లేక. ఇంతకీ అది ఎందుకు కొట్టాలని అంటే, తోవ ఇవ్వండిరా బాబు అని, మన అంబులెన్స్కి ఇప్పుడు తోవ ఇవ్వండి అని ఎలాగైతే అడుగుతున్నాం, కుయ్యి ఆడుకుంటూ వస్తుంటో అలానమాట. ఆ గంటల లారీ వచ్చేటప్పుడు అనమాట దాన్ని తోవ ఇవ్వాలి. సో మొత్తానికి పుట్ అవుట్ అంటే ఎక్స్టింగ్విష్, ఆర్పివేయడం. ద ఫైర్ బ్రిగేడ్ అంటే ఫైర్ ఇంజిన్ అని ఇక్కడ అర్థం. నెక్స్ట్ వన్ రైట్ ఇన్. రైట్ ఇన్ అంటే అంటే ఇంక్తో రాయు అని ఇక్కడ అర్థంలో వచ్చేటప్పుడు. ప్లీజ్ రైట్ యువర్ నేమ్ ఇన్ ఇంక్ అంటే పెన్నుతో రాయు లేదా సంతకం పెట్టు అని అర్థం అనమాట. ఇలా వస్తుంది, ప్లీజ్ రైట్ యువర్ నేమ్ ఇన్ ఇంక్ అని వాడతాం, అంతేగాని ఇంక్ తీసి ఏదో రాయు అని అక్కడ అర్థం కాదు. రైట్ విత్. రైట్ విత్ అంటే ఒక పెన్సిల్తో కానీ ఒక పెన్తో కానీ. రైట్ ద ఆన్సర్స్ విత్ ఏ పెన్ ఆర్ పెన్సిల్ అని చెప్పి మనం వాడతాం. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్డర్, డిస్క్రైబ్, ఎంటర్, స్ట్రెస్,
అటెండ్, మ్యారీ అన్నటువంటివి నో ప్రిపోజిషన్స్, అంటే వాటి తర్వాతను మనకి ప్రిపోజిషన్స్ అన్నటువంటివి వాడకూడదు. ఓకే, we shouldn't use any preposition. No preposition comes after order, describe, discuss, enter, stress, meet, attend, marry. Next one. Ravi ordered 2 cups of coffee. చూడండి ఇక్కడ రవి ఆర్డర్డ్ ఫర్ అనకూడదు, రవి ఆర్డర్డ్ 2 cups of coffee అంతే. అవర్ టీచర్ డిస్క్రైబ్ ద ఆన్సర్ వెరీ క్లియర్లీ. డిస్క్రైబ్డ్ అబౌట్ రాంగ్, డిస్క్రైబ్ ద ఆన్సర్. ఇది చాలా కామన్ మిస్టేక్స్, ఇది చాలా పనికొస్తాయి, మీరు శ్రద్ధగా వింటున్నందుకు చాలా మంచి వాళ్ళు. ద బాయ్ డిస్కస్డ్ ఏపీ పాలిటిక్స్ క్లవర్లీ. డిస్కస్డ్ అబౌట్ రాంగ్, డిస్కస్డ్. ద గర్ల్ ఎంటర్డ్ ద రూమ్ వితౌట్ పర్మిషన్. The Prime Minister stressed the need for literacy. Stressed the need. Entered the room. Discussed AP. Described the answer. Ordered. ఇక్కడ ordered for అని described about అని రాయలేదే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్. టుడే I met our principal. Our OUR. Our principal. Next. Venu attended the meeting. Attended the meeting. I married Kalpana అని చెప్పి అంటాం. అయితే బట్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్, అంటే వీటి ముందు వాడకూడదని అన్నాం కదా. మ్యారీడ్, అటెండెడ్, ఐ మ్యారీడ్ టు కల్పన, వెన్ యూ అటెండెడ్ ఫర్ ద మీటింగ్ లేదా టు ద మీటింగ్ అన్నటువంటి వాడకూడదు అని అన్నామే. అయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏంటంటే అవి ఇవి. ద షాప్ ఓనర్ ప్లేస్డ్ ఎన్ ఆర్డర్. చూడండి, ఆర్డర్ అనే వర్డ్కి ముందు మరో వెర్బ్ ఫామ్ ఉంది, అప్పుడు మాత్రం ఫర్ మస్ట్ బి యూస్డ్ ఆఫ్టర్ ఆర్డర్. ద షాప్ ఓనర్ ప్లేస్డ్ అండ్ ఆర్డర్. ఇంతకుముందు ఆర్డర్డ్ అనేటప్పుడు అది వెబ్ ఫామ్, ఇక్కడ ఆర్డర్ అనేది నౌన్ ఫామ్. ఈ ఆర్డర్కి ముందు ప్లేస్డ్ అనే వెబ్ ఫామ్ వచ్చింది. ద షాప్ ఓనర్ ప్లేస్డ్ అండ్ ఆర్డర్ ఫర్ 20 books. హీ అటెండెడ్ ద క్లాస్ బట్ కుడ్ నాట్ అటెండ్ టు ద లెసన్. క్లాస్కి అయితే హాజరయ్యాడు కానీ పాఠంకి హాజరవ్వలేకపోయాడు, అంటే బుర్ర పెట్టలేదు అని ఇక్కడ అర్థంలేండి. బట్ కుడ్ నాట్ అటెండ్ టు ద లెసన్ అని చెప్పి. రాజు మెట్ విత్ అన్ యాక్సిడెంట్. రాజు మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఇందా మరి మీట్ మెట్ తర్వాత వాడకూడదు అన్నామే, కానీ ఇలా వాడచ్చు. బాబు మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ 2003. ద బ్రదర్స్ ఎంటర్డ్ ఇంటూ an agreement. నెక్స్ట్ వన్. వెయిట్ ఫర్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. అదే await తర్వాత ప్రిపోజిషన్ రాదు. గిరి awaited his results. గిరి awaited his results. awaited his. వెయిట్ తర్వాత ఫర్, వెయిటింగ్ తర్వాత ఫర్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ శర్వాణి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అనుష్క. నెక్స్ట్. సింపథైజ్ విత్. సింపథైజ్ అనేది వెబ్ ఫామ్. సింపథైజ్ వెబ్ ఫామ్. సింపథైజ్ విత్. రాజు సింపథైజ్డ్ విత్ మీ. అదే సింపతి నౌన్ ముందు కనుక వెబ్ ఫామ్ ఫీల్ అనేది పెట్టామండి, అప్పుడు చూడండి ఫర్. రోజా ఫీల్స్ సింపతి ఫర్ చంద్రబాబు. రోజా ఫీల్స్ సింపతి ఫర్ చంద్రబాబు. ఫెమిలియర్ టు ఏ పర్సన్. చిరు ఈజ్ ఫెమిలియర్, అంటే ఒక పర్సన్, ఒక వ్యక్తికి సంబంధించింది అయితేటప్పుడు చిరు ఈజ్ ఫెమిలియర్ టు ద సౌత్ ఇండియన్స్. భూషణ్ ఈజ్ ఫెమిలియర్ టు ద ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. ఫెమిలియర్ టు. ఫెమిలియర్ విత్. ఫ్యాక్ట్స్ అయితే విత్ వాడతాం, అంటే ఏవైనా కొన్ని విషయాల పట్ల ఆయన బాగా పరిచయం ఉంది, ఆ అంశాలు ఆయనే చెప్పగలడు అనేటప్పుడు. రోసయ్య ఈజ్ ఫెమిలియర్ విత్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ప్రివెంట్, ప్రొహిబిట్, ఎస్కేప్, ఫ్రీ, డిబార్, ఫ్రమ్. ద పోలీస్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద గేట్. ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద గేట్. అంటే మీరు ఒక మాట అనొచ్చు, సార్ మధ్యలో హిమ్ వచ్చింది కదా అని. ఎక్కడ వచ్చినా సరే దాని తర్వాత అన్నమాట ఫాలో అవ్వాల్సింది ఫ్రమ్. ద థీఫ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ప్రిజన్. ప్రివెంట్, ప్రొహిబిట్, ఎస్కేప్ ఫ్రమ్, ఫ్రీ ఫ్రమ్, డిబార్ ఫ్రమ్. రాము ఈజ్ డిబార్డ్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్. ఆడు ఒక స్లిప్ తేలేదు, 4 పాకెట్లో 4 పెట్టాడు, ఒక పుస్తకం అంతా చింపేసి, కాబట్టి డిబార్డ్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్. ఎంగేజ్ ఇన్ సంథింగ్. ఏదైనా ఒక పనిలో ఉన్నామని చెప్పేటప్పుడు ఇన్.
హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద అడ్మిషన్స్ వర్క్, హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద నాక్ వర్క్ అని చెప్పి అంటాం. హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద అడ్మిషన్స్ వర్క్. ఎంగేజ్ టు, అనుష్క ఈజ్ ఎంగేజ్ టు భూషణ్ అంటే భూషణ్తో అనుష్కకి నిశ్చితార్థం జరిగింది అనేటప్పుడు ఎంగేజ్ టు. టర్న్ ఆన్ ఆర్ స్విచ్ ఆన్, ప్లీజ్ స్విచ్ ఆన్ ద రేడియో ఫర్ న్యూస్, స్విచ్ ఆన్. టర్న్ ఆఫ్, ఇక్కడ దేంటి దీని అర్థం ఆన్ అని చెప్పేటప్పుడు అంటే ఆ యాక్టివిటీది కాంటెక్స్ట్లో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు వాచ్ ద న్యూస్, ప్లీజ్ స్విచ్ ఆన్ ద టెలివిజన్. ఇప్పుడు ఎవరి దగ్గర రేడియోలు ఉన్నాయండి. నెక్స్ట్ ఆఫ్, ఐ వాంట్ టు స్లీప్, స్విచ్ ఆఫ్ ద టీవీ అని చెప్పి మనం ఇలా వాడుతామండి. రైట్, ఓకే. Hope you have listened very carefully. Please stay tuned to SS Bhushan, and also I request all of you to share the links of SS Bhushan to all of your WhatsApp contacts. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు భగవంతుడు మంచి ఉద్యోగంతో ఆశీర్వదించాడు. దీని ద్వారా నేనేమి సంపాదించట్లేదు, కేవలం విద్యార్థుల కోసం మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కనుక మీరు కూడాను నలుగురికి ఉపయోగపడేటట్లుగా కొన్ని మంచి పనులు చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ.